ఆమె చెప్పినట్టు నువ్వు మృత్యుంజయ మంత్రం చెప్పడం వల్లనే ఆమె ఆఖరి క్షణంలో చేరుకున్నారమ్మా. డాక్టర్, ఈవిడది కూడా సేమ్ బ్లడ్ గ్రూపే. బ్లడ్ తీసుకోవడానికి ఏర్పాటు చేయండి. ఓకే ఓకే డాక్టర్. త్వరగా. నమితదేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం నమితదేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం విజయ నరసింహం వీర నరసింహం. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అమ్మా. స్ఫుట నరసింహం విజయ నరసింహం వీర నరసింహం భుజబల పరాక్రమా స్ఫుట నరసింహం రజనీచర విదళన విరాజిత నృసింహం సుజన రక్షక మహాశూర నరసింహం దారుణ నరసింహం ప్రతాప నరసింహం చారు కళ్యాణాదిష్ట నరసింహం నరసింహం ఉగ్ర నరసింహం నరసింహం ఉగ్ర నరసింహం. హీ సేఫ్. గండం నుంచి బయటపడ్డాడు. శివ శివ హర హర హిమగిరిని విడిచి అండగా ఉండగా కదలి వచ్చావా కాసేపట్లో స్ప్రోలోకి వస్తాడు. అప్పుడు వెళ్ళి చూడండి. జగములే మరిచి ఒక్కోసారి మిరాకిల్స్ జరుగుతాయనడానికి నిదర్శనం ఇదే. సమయానికి అక్షయ మృత్యుంజయ మంత్రం చెప్పడం, అదే సమయంలో దైవం పంపినట్టుగా రక్తదానం చేయడానికి ఆవిడెవరో రావడం, అంతా ఓ వండర్లా అయిపోయింది. కలిసి వస్తే అన్నీ ఈ విధంగా జరిగిపోతుంటాయి. కలిసి రానప్పుడు అన్నీ టెస్టుల్లా ఉంటాయి. ఆమెను ఒకసారి కలవాలి డాక్టర్ గారు. రెస్ట్ తీసుకొని బయటికి వెళ్ళిపోయినట్టుంది. ముందు మనం అమ్మను కలిసొద్దాం రామ్మా. కలిసేసొస్తాం. సరే పద. ఆవిడికి మనం తప్పకుండా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అవునమ్మా, సమయానికి ఆమె రాకపోయింటే ఆపరేషన్ ఆగిపోయిండేది. నేను మృత్యుంజయ మంత్రం చెప్పడం వలన కంటే సరైన సమయంలో రక్తదానం చేయడం వలనే నాన్న గండం నుంచి బయటపడ్డారు. ఆమె కనిపించడం లేదేంటమ్మా? అవును, ఇప్పుడే బయటకు వచ్చిందని డాక్టర్ గారు చెప్పారు కదా. మరి ఎటు వెళ్ళిపోయినట్టు? ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో కనీసం తన ఫోన్ నంబర్ అయినా తెలుసుంటే వెళ్ళి కలిసుండేవాళ్ళం. ఇప్పుడు కనిపించకపోయినా తర్వాతైనా కనపడుతుంది. మొత్తానికి ఆమె మన పాలిట ఓ దేవతలా వచ్చింది. అవునమ్మా, మీ నాన్న గండం నుంచి బయటపడ్డారంటే ఇదంతా అమ్మవారి కృపే. తక్కువ వ్యవధిలోనే చలము రత్నప్రభ చనిపోయారు. ఇద్దరి అకాల మరణం ఊరందరిలో భయం రేపింది. వయసు మీద పడినవారు కాదు, అనారోగ్యం పాలైన వారు కాదు. మరి ఎలా చనిపోయారో అసలు అర్థం కావట్లేదు. అదీ కాక ఇద్దరి శరీరాలు బొగ్గు రంగులోకి మారిపోయాయి. ఇద్దరి చావులు ఒకే రకంగా ఉన్నాయి. ఇదేదైనా మసూసి కలరా లాంటి వ్యాధి రాబోతుందని తెలియజేయడానికి సంకేతమా, లేదంటే ఎవరైనా చేతబడి చేస్తున్నారా? ఏం అర్థం కావడం లేదు. తర్వాత ఎవరు వంతో అని అందరి గుండెల్లో గుబులు పట్టుకుంది. మరికొన్ని శవాలు లేవకముందే దీనికి పరిష్కారం కనుక్కోవాలి. గుడికెళ్ళి పూజారి గారిని కలిసి విషయం విన్నవించుకుందాం. ఆయన ఏం చెప్తారో విందాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి.
రండి. పదండి. హారతి ఇలా ఆరిపోయిందంటే పూజారి గారు. మీరు చెప్పిన 2 చావులకి ఇలా హారతి ఆరిపోవడానికి మధ్య సంబంధం ఉంది. హారతి ఆరిపోవడం అశుభం, ఊరికి అరిష్టం. నాకు తెలిసినంత వరకు, నా ఊహకు అందినంత వరకు నేను చెప్పేది ఏంటంటే మన ఊరిలోకేదో దుష్టశక్తి ప్రవేశించింది. ఆ దుష్టశక్తి ప్రభావం మన ఊరి మీద మొదలైంది. అందుకే శ్మశానం మన ఊరి శవాల కోసం ఎదురు చూస్తుంది. మంత్రం, తంత్రం, యంత్రం ఈ మూడింటిని ఎదుర్కోవటం సులభం కాదు. అటువంటివి మన ఊరిలోకి వచ్చి ఎక్కడో దాక్కున్నాయి. వాటిని తరిమి కొట్టందే ఊరి కష్టం తీరదు. మరి దీనికి పరిష్కారం ఏంటి పూజారి గారు? వెంటనే అమలు చేద్దాం. గతంలో మన ఊరికి ఏ కష్టం వచ్చినా అప్పుడు మహర్జాతకం గల వేదవతి గారు వచ్చి తీర్చేవారు. ఆమెకున్న జాతకం వర్షాలను తెచ్చిపెట్టి పంటలనిచ్చింది, వరదల నుంచి ఊరిని కాపాడింది. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఊరు వల్లకాడు కాకుండా అడ్డుకుంది. ఆ జాతకం అన్నీ చేయగలిగింది. అయితే వేదవతి గారిని పిలిచి పూజలు చేయిద్దామా? ప్రస్తుతం అమ్మవారు ఆమె మీద అలిగి ఉన్నారు. ఈపాటికే ముక్కు పుడక తనలాంటి జాతకంతో పుట్టిన తర్వాత తరానికి అందజేయాలి. అది చెయ్యలేకపోయారు. ఆమె వల్ల చాలా పొరపాట్లు జరిగాయి. మరి పరిష్కారం ఏంటి? అవని కూతురు అక్షయే పరిష్కారం. ఆ పిల్ల ఒకనాడు అమ్మవారి ప్రసాదాన్ని కూడా తయారు చేయగలిగింది. మీకు గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ఆ రోజు ఆ పాప చేయకపోయి ఉంటే ఆ 7 పంటలే పండేవి కాదు. ఒక్కోసారి ఊరిలోని గుడి, గుడిలోని దేవత అటువంటి పాపను కోరుకుంటుంది. అలాంటి దైవాంశ సంభూతులు శాశ్వతంగా మన ఊరిలోనే ఉండిపోవాలి. పొలిమేర దాటకూడదు. నిత్యం అమ్మవారికి ఆరాధన జరిపించాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే అక్షయ్ని మన ఊరు దత్తత తీసుకుని ఇక్కడే ఉంచుకోవాలి. అప్పుడు అక్షయ మన ఊరికి నలుదిక్కులా కాపరి అవుతుంది. దయ్యం, భూతం, గండం, అరిష్టం అక్షయ్ని చూసి భయపడి వెనుదిరుగుతాయి. అక్షయ్ని తీసుకొచ్చి గుళ్ళో యాగం జరిపిస్తే ఊరికి పట్టిన దుష్టశక్తి పోతుంది. అలా చేయకపోతే గంటకో పూటకో ఒక శవాన్ని చూడాల్సి వస్తుంది. ఇందులో మరో ప్రమాదం కూడా ఉంది. దుష్టశక్తిని తరిమికొట్టే ప్రక్రియలో యాగం జరిపించే అక్షయ ప్రాణం కూడా పోవచ్చు. ఆ పిల్ల ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడాలి. ఈ విషయాలన్నీ ఆ కుటుంబం దృష్టికి తీసుకువెళ్ళండి.